సో చూడండి ఫంక్షన్ జనరేటర్ మనం ఏం చేస్తున్నామంటే అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము డిఫరెంట్ వేవ్ ఫామ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో మన ఫ్రీక్వెన్సీ ఎంత అడ్జస్ట్ చేసుకుంటామంటే ఫ్రాక్షన్ హెడ్జెస్ నుంచి సెవెరల్ హండ్రెడ్ కిలో హెడ్జెస్ వరకు మన ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేసుకొని డిఫరెంట్ వేవ్ ఫామ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో మనకి ఎలా ఏ వేవ్ ఫామ్స్ అనే మనకి ఫంక్షన్ జనరేటర్ ప్రొడ్యూస్ అవుతుందంటే సైన్ వేవ్, స్క్వేర్ వేవ్, అలాగే ట్రయాంగులర్ వేవ్ లా డిఫరెంట్ వేవ్ ఫామ్స్ అనే మనకి ఫంక్షన్ జనరేటర్లో ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేసుకుని మనం డిఫరెంట్ వేవ్ ఫామ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. సో మనకి ఫంక్షన్ జనరేటర్ అనేది ఎక్కడ యూస్ చేస్తాం మనం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ల్యాబొరేటరీస్లో యూస్ చేస్తాం. అంటే సిగ్నల్ డిస్ప్లే చేయడానికి ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ సిగ్నల్ని డిస్ప్లే చేసుకోవాలి. ఓకేనా, అవుట్పుట్ని డిస్ప్లే చేయాలి మనం. సో అవుట్పుట్ని డిస్ప్లే చేసి మనం ఏం చేస్తాం, మనం యాంప్లిట్యూడ్ కానీ ఫ్రీక్వెన్సీని కానీ ఫేజ్ని కానీ ఇలా వాటిని మెజర్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే సిఆర్ఓ హెల్ప్ తీసుకొని వాటిని మనం మెజర్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, జస్ట్ ఫంక్షన్ జనరేటర్లో ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఓకేనా. సో ఈ ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్లో మనకి ఏంటంటే ఎప్పుడైతే మనకి ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేస్తున్నాం మనకి డిఫరెంట్ వేవ్ ఫామ్స్ అనేవి మనకి సిఆర్ఓలో విజిబుల్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ఇవన్నీ కూడా మనం ఎక్కడ చేస్తాము, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ల్యాబొరేటరీస్లో ఎక్కువగా మనం ఫంక్షన్ జనరేటర్స్ని యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. సో మనకి ఈ ఫంక్షన్ జనరేటర్లో మనకి వేరియస్ అవుట్పుట్స్ అని మనకి జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సైన్ వేవ్ ఇచ్చాము. సో సైన్ వేవ్ ఇచ్చినప్పుడు మనకి ఇన్పుట్ సైన్ వేవ్ ఇచ్చినప్పుడు మనకి ట్రయాంగులర్ వేవ్ అయినా జనరేట్ అవ్వచ్చు, అలాగే మనకి స్క్వేర్ వేవ్ అయినా జనరేట్ అవ్వచ్చు. సో మనకి ఏ అయితే ఇన్పుట్ ఇస్తామో దానికి అదే టైంలో మనకి అవుట్పుట్ అనేది కూడా మనకి వేరియస్ అవుట్పుట్స్ అనేవి కూడా మనకి సేమ్ టైంలో మనకి అవైలబుల్గా అవుతాయి అన్నమాట. ఓకేనా. అలాగే మనకి ఇంకోటి ఏంటి అంటే ఫంక్షన్ జనరేటర్లో మనకి మనకి ఫంక్షన్ జనరేటర్ ఫేజ్ లో క్యాపబిలిటీ ఉందన్నమాట. సో ఈ ఫేజ్ లో క్యాపబిలిటీ అంటే ఏంటి అంటే, సో మనకి ఎక్స్టర్నల్ సోర్స్ ని ఫంక్షన్ జనరేటర్ అనేది ఫేజ్ లాక్ చేసుకుంటుంది అనమాట. ఇది ఒకటి ఫస్ట్. అండ్ సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, సో ఒక ఫంక్షన్ జనరేటర్ అనేది ఇంకొక ఫంక్షన్ జనరేటర్ యొక్క అవుట్పుట్ ని ఫేజ్ లాక్ చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ ఫంక్షన్ జనరేటర్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుంది, సెకండ్ ఫంక్షన్ జనరేటర్ దాన్ని అది లాక్ చేసి పెట్టేసుకుంది అనమాట. సో అలా లాక్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి సిగ్నల్స్ అడ్జస్ట్ అయ్యి మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా. ఫస్ట్ మనకి ఒక ఫంక్షన్ జనరేటర్ మనం అప్లై చేస్తున్నాము. సో దాని యొక్క అవుట్పుట్ మనకి సెకండ్ ఫంక్షన్ జనరేటర్ ఏం చేస్తుంది, దాన్ని లాక్ చేసి పెట్టుకుంటుంది అనమాట. సో అలా లాక్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే మనకి ఫస్ట్ ఫంక్షన్ జనరేటర్ ఏ సిగ్నల్ అయితే మనకి జనరేట్ అయ్యిందో దాని యొక్క యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుందో మనకి సెకండ్ ఫంక్షన్ జనరేటర్ యొక్క అవుట్పుట్లో కూడా మనకి సేమ్ అదే యాంప్లిట్యూడ్తో మనకి సిగ్నల్ అనేది మనకి డిస్ప్లే అవుతుంటుంది విత్ హెల్ప్ ఆఫ్ ద సిఆర్ఓతో. ఓకేనా. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే మనకి సో మనకి ఒక ఫంక్షన్ జనరేటర్లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఇంకొక ఫంక్షన్ జనరేటర్లో మనకి ఇంకొక ఫంక్షన్ జనరేటర్లో ఏమవుతుందంటే మనకి ఒక వేవ్ ఫామ్ యొక్క హార్మోనిక్ అనేది ఫేజ్లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని లాక్ చేసి పెట్టుకుంటాం. అంటే సెకండ్ జనరేటర్ యొక్క హార్మోనిక్ అనేది ఫస్ట్ జనరేటర్ యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని లాక్ చేసి పెట్టుకుంటుంది. సో ఇలా లాక్ చేసి పెట్టుకునే వల్ల ఏమవుతుందంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ ఫ్రీక్వెన్సీలు ఏవైతే ఉంటున్నాయో ఫస్ట్ జనరేట్లో ఏవైతే అవుట్పుట్స్ ఉంటాయో ఆ ఫ్రీక్వెన్సీ ఏవైతే ఉంటాయో సేమ్ మనకి వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి అవి అడ్జస్ట్ చేస్తే మనకి సేమ్ మనకి అవే వేవ్ ఫామ్ అనే మనకి సెకండ్ జనరేట్లో కూడా మనకి అవే వేవ్ ఫామ్స్ అనే మనకి జనరేట్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే మనకి సో ఫంక్షన్ జనరేటర్ అనేది స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీని ఫేజ్ లాక్ చేసి పెట్టుకుంటుంది మేడం. సో ఈ స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ ఫేజ్ లాక్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీస్లో మనకి ఏమవుతుందంటే మనకి యాంప్లిట్యూడ్ స్టేబిలిటీ ఇవి రెండు కూడా మనకి యాంప్లిట్యూడ్ అక్యురసీ ఇవన్నీ మనకి స్టేబుల్గా ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీని ఫంక్షన్ జనరేటర్ అనేది ఫేజ్ లాక్ చేసుకుంటుందో సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫంక్షన్ జనరేటర్ యొక్క అవుట్పుట్ అనేది మనకి అక్యురసీగా ఉంటుంది, అలాగే యాంప్లిట్యూడ్ అనేది మనకి స్టేబుల్గా ఉంటుంది. సో దానివల్ల మనకి ఫంక్షన్ జనరేటర్ అనేది స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీస్ని ఏం చేస్తుంది, ఫేజ్ లాక్ చేసుకుంటుంది అనమాట. సో ఈ క్యాపబిలిటీ కూడా మనకి ఫేజ్ లాక్ క్యాపబిలిటీ కూడా మనకి ఫంక్షన్ జనరేటర్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. సో మనకి ఇది బేసిక్ ఫంక్షన్ జనరేటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ మనకి. సో ఇందులో ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ మనకి మామూలుగా అయితే మనకి అవసరం జనరేటర్స్ మనకి ఫంక్షన్ జనరేటర్ డిఫరెంట్ నాబ్స్ ఉంటాయి.
అవును కదా. సో ఆ డిఫరెంట్ నాబ్స్ని యూస్ చేసుకుని మనం ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేసుకుంటాం. అలాగే మనకి ఇంటర్నల్గా మనకి డిఫరెంట్ నాబ్స్ ఉంటాయి. సో వాటి ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రీక్వెన్సీస్ని ఇంటర్నల్గా కంట్రోల్ అవుతుంది అనమాట. సో అవి ఏంటంటే మనకి ఇక్కడ సో మనకి ఇంటర్నల్ డయాగ్రామ్లో మనకి కంపరేటర్, వోల్టేజ్ కంపరేటర్, అలాగే రెసిస్టెంట్ డయోడ్ షేపింగ్ సర్క్యూట్, అవుట్పుట్ యాంప్లిఫైర్ 1, అవుట్పుట్ యాంప్లిఫైర్ 2. ఇక్కడ మనకి చూడండి మనకి ఇక్కడ 3 వేవ్ ఫార్మ్స్ ఉన్నాయి. స్క్వైర్ వేవ్ ఉంది, ట్రయాంగులర్ వేవ్ ఉంది, అలాగే సైనసాయిడల్ వేవ్ ఫార్మ్స్ ఉన్నాయి. సో ఇవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయో మీకు చెప్తాను. సో ఫస్ట్ మనకి ఏంటి అంటే సో యూజువల్గా అయితే మనకి ఒక ఫంక్షన్ జనరేట్ మనం యూజ్ చేసే ఫంక్షన్ ఒక ఫంక్షన్ జనరేటర్ అనేది కంట్రోల్ అవ్వాలి అంటే మనకి ఎల్సీ సర్క్యూట్ అనేది అవసరం. సో ఎల్సీ సర్క్యూట్ కానీ లేదంటే ఆర్సీ సర్క్యూట్ ద్వారా మనకి ఫ్రీక్వెన్సీ అనేది మనకి కంట్రోల్ అవుతుంటుంది ఫంక్షన్ జనరేటర్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి మామూలుగా ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఎల్సీ సర్క్యూట్ కానీ లేదంటే ఆర్సీ సర్క్యూట్ ద్వారా మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేస్తూ ఉన్నాం. కానీ ఫంక్షన్ జనరేటర్లో మనం ఏం చేస్తున్నామంటే ఇంటిగ్రేటర్కి కరెంట్స్ని అప్లై చేస్తున్నాం మేడం. సో ఎప్పుడైతే మనకి ఇక్కడున్న ఇంటిగ్రేటర్కి కరెంట్ అప్లై చేయడం వల్ల మనకి ఫ్రీక్వెన్సీ అనేది మనకి కంట్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇలా మనకి ఫ్రీక్వెన్సీ అనేది మనకి సో ఫ్రీక్వెన్సీని మనం ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు మన ఫంక్షన్ జనరేటర్లో అంటే 0.1 హెడ్జెస్ నుంచి 100 కిలో హెడ్జెస్ వరకు మన ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ మీకు చెప్పున్నాను ఫంక్షన్ జనరేటర్లో ఫ్రీక్వెన్సీ ఎంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ హెడ్జెస్ నుంచి సెవరల్ హండ్రెడ్ కిలో హెడ్జెస్ వరకు ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేయొచ్చు. అంటే మనకి 0.01 హెడ్జెస్ నుంచి 100 కిలో హెడ్జెస్ వరకు ఫంక్షన్ జనరేటర్లో ఫ్రీక్వెన్సీని మనం ఈజీగా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. అలాగే మనకి సో మనం అలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ మనకి సైన్ వేవ్, ట్రయాంగులర్ వేవ్, అలాగే స్క్వేర్ వేవ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట ఈ ఫంక్షన్ జనరేటర్ ఒక ఇన్స్ట్రుమెంట్లో. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ కంట్రోల్ నెట్వర్క్ వోల్టేజ్లో మనకి మెయిన్గా టూ కరెంట్ సోర్సెస్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే అవి మనకి ఫస్ట్ వన్ వచ్చి అప్పర్ కరెంట్ సోర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చి లోయర్ కరెంట్ సోర్స్. సో మనకి ఫస్ట్ వన్ అప్పర్ కరెంట్ సోర్స్ అనేది ఎప్పుడైతే మనకి కరెంట్ అనేది ఒక మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ సప్లై చేస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ అనేది అంటే వోల్టేజ్ అనేది మనకి ఇంటిగ్రేటర్కి అప్లై చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంటిగ్రేటర్కి అప్లై చేయడం వల్ల కరెంట్ ఏముందండి మనకి ఇంటిగ్రేటర్గా వోల్టేజ్ అనేది మనకి టైంతో పాటు లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంటుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఇక్కడ కాన్స్టెంట్ మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ అనేది మనకి ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్కి సప్లై అవడం వల్ల ఇక్కడున్న ఇంటిగ్రేటర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి ఏముందంటే టైంతో పాటు లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ఇలా మనకి ఇప్పుడు కనిపిస్తుంది మీకు ట్రయాంగులర్ వేవ్ ఫామ్. సో ఇలా చూడండి ఇలా ఇంక్రీజ్ అవుతుంది మనకి. ఓకేనా. సో ఇలా మ్యాక్సిమం లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏమవుతుందంటే మళ్ళీ అదేమవుతుంది మనకి లోయర్ కరెంట్కి స్విచ్ అవుతుంది మేడం. సో లోయర్ కరెంట్ స్విచ్ అవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి డౌన్ ఫాల్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో మనకి లోయర్ కరెంట్ సోర్స్ని మనకి ఏముంటుంటే రివర్స్ కరెంట్ ఉంటుంది. సో అందువల్ల మనకి రివర్స్ కరెంట్ ఉండడం వల్ల అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి డిక్రీజ్ అయిపోతుంది. అంటే లీనియర్గా మనకి టైంతో పాటు అవుట్పుట్ వోల్టేజ్ అనేది కూడా మనకి డిక్రీజ్ అయిపోతుంది. సో అందుకని మనకి ఏమవుతుందంటే ట్రయాంగులర్ వేవ్ ఫామ్ మనకి అవుట్పుట్ వోల్టేజ్ దగ్గర మనకి ట్రయాంగులర్ వేవ్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. అర్థమైందా. సో మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి ఈ అప్పర్ కరెంట్ సోర్స్ అనేది మనకి ఒక కరెంట్ సోర్స్ మనకి ఇంటిగ్రేటెడ్ సప్లై చేస్తున్నాం. సో ఆ సప్లై వల్ల మనకి ఇంటిగ్రేటెడ్ అనేది అవుట్పుట్ వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి టైంతో పాటు లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంటుంది అనమాట. అంటే ఇలా ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ఇలా ఇంక్రీజ్ అయ్యి మ్యాక్సిమం లెవెల్కి వచ్చిన తర్వాత అది లోయర్ కరెంట్కి స్విచ్ అవుతుంది. సో లోయర్ కరెంట్ ఆల్రెడీ మనకి లోయర్ కరెంట్ కాన్స్టెంట్ కరెంట్ సోర్స్లో మనకి రివర్స్ కరెంట్ అనేది ఉంటుంది. సో ఆ రివర్స్ కరెంట్ ఏమవుతుందంటే మనకి డిక్రీజ్ అయిపోతుంది అనమాట. అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఇంటిగ్రేటర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ మనకి డిక్రీజ్ అయిపోతుంది. అంటే లీనియర్గా మనకి టైంతో పాటు మనకి ఇలా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. సో దానివల్ల మనకి ఇంక్రీజ్ అలా డిక్రీజ్ ఎప్పుడైతే మనకి అప్పర్ కరెంట్ మ్యాక్సిమం లెవెల్కి వెళ్ళిపోతుందో
ఇంటిగ్రేటర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి మాక్సిమం ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ ఏమవుతుంది మనకి మాక్సిమం లెవెల్ వెళ్ళగానే మళ్ళీ అది ఏమవుతుంది మనకి స్విచ్ లోయర్ కరెంట్ సోర్స్ స్విచ్ అవుతుంది. సో అలా స్విచ్ అవ్వగానే మళ్ళీ ఏమైపోతుంది మనకి రివర్స్ కరెంట్ అనేది ఆన్ అవుతుంది. మళ్ళీ అవుట్పుట్ వోల్టేజ్ అనేది టైంతో పాటు లీనియర్గా డిక్రీజ్ అయిపోతుంది. సో ఇలా మనకి కంటిన్యూస్ మనకి ఒక ట్రయాంగులర్ వేవ్ ఫామ్ అనేది మనకి జనరేట్ అయింది. సేమ్ మనకి ఇలాగే ఇక్కడ మనకి సో దీనికి ఈక్వేషన్ ఏంటి మనకి, సో అవుట్పుట్ ఎప్పుడైతే మనకి అప్పర్ కరెంట్ సోర్స్ లో మనకి కరెంట్ ఎప్పుడైతే ఇచ్చామో సో అప్పుడు మనకి టైంతో పాటు మనకి ఇంక్రీజ్ అయింది కదా అవుట్పుట్ వోల్టేజ్ అనేది, ఇంటిగ్రేటర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనేది, దాని యొక్క స్లోప్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే ఈ అవుట్ ఈక్వల్ టు -1/c ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t I dt. ఓకేనా, సో దీని నుంచి మనం స్లోప్ ఆఫ్ ది ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అవుట్పుట్ సిగ్నల్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దీని మనకి ఈ అవుట్ ఈక్వల్ టు -1/c ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t I dt. ఓకేనా, సో ఇది మనకి ఈ అవుట్పుట్ సిగ్నల్ వోల్టేజ్ యొక్క ఈక్వేషన్ అన్నమాట. సో మనకి ఇదేంటి మనకి సో మనకి కరెంట్ సోర్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా మనకి స్లోప్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అవునా కదా. సో మనకి కరెంట్ అనేది ఫస్ట్ అప్పర్ కరెంట్ సోర్స్కి వెళ్ళడం వల్ల ఏమవుతుంది మనకి కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం లోవర్ కరెంట్ సోర్స్కి రావడం వల్ల అక్కడ రివర్స్ కరెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ మనకి మళ్ళీ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది మనకి స్లోప్ ఆఫ్ ది వోల్టేజ్ కూడా మనకి అది కూడా మనకి ఇంక్రీజ్ అండ్ డిక్రీజింగ్ అవుతూ ఉంటుంది. సో అది డిక్రీజింగ్ అవుతుందంటే మనకి ఏమర్థమవుతుంది మనకి అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది మనం అక్కడ కంట్రోల్ చేస్తున్నాం. అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్కి ఎప్పుడైతే మనం కరెంట్స్ని సప్లై చేస్తున్నాం అంటే అప్పర్ కాన్స్టెంట్ కరెంట్ సోర్సెస్ అనేవి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్కి కరెంట్ సోర్స్ ఎప్పుడైతే అప్లై చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ అనేది మనకి కంట్రోల్ అవుతుంది అనమాట. ఓకేనా, అలాగే మనకి ఇక్కడ సైన్ వేవ్ జనరేట్ అవుతుంది. సో ఈ సైన్ వేవ్ ఎలా జనరేట్ అవుతుందంటే మనకి ఇక్కడ స్క్వేర్ వేవ్ చూడండి, ఇక్కడ స్క్వేర్ వేవ్ జనరేట్ అవుతుంది. సో ఈ స్క్వేర్ వేవ్ ఎలా జనరేట్ అవుతుందంటే ఇక్కడ మనకి వోల్టేజ్ కంపరేటర్ మల్టీ వైబ్రేటర్ ఉంటుంది. సో ఈ వోల్టేజ్ కంపరేటర్ మల్టీ వైబ్రేటర్ ఏం చేస్తుందంటే మనకి ఫస్ట్ మనకి ఈ ఇంటిగ్రేటర్ అవుట్పుట్ అనేది దేనికి వెళ్తుంది మనకి ఇక్కడ వోల్టేజ్ కంపరేటర్ మల్టీ వైబ్రేటర్కి వెళ్తుంది. సో ఈ అవుట్పుట్ అనేది మనకి ఎప్పుడైతే వెళ్తుందో ఇక్కడ చూడండి మనకి ఇలా వెళ్ళంగానే మనకి ఫస్ట్ మనకి అప్పర్ కరెంట్ సోర్స్ అనేది మనకి సప్లై చేయడానికి మనకి వెంటనే ఏమవుతుంది మనకి ఇక్కడ చూడండి మ్యామ్, ఇక్కడ మనకి బ్లాక్ డై వోల్టేజ్ కంపరేట్ మల్టీ వైబ్రేటర్ మనకి ఏమవుతుంది స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ స్క్వేర్ వేవ్ ఎలా జనరేట్ అవుతుందంటే ఎప్పుడైతే మనకి ఇంటిగ్రేటర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ బేస్ చేసుకొని మనకి వోల్టేజ్ కంపరేట్ మల్టీ వైబ్రేటర్ అనేది మనకి స్క్వేర్ వేవ్ ని జనరేట్ చేస్తున్నాం. సో మనకి ఇంటిగ్రేటర్ యొక్క అవుట్పుట్ స్లోప్ ఏంటి మనకి ఏ వేవ్ ఫార్మ్స్ జనరేట్ అయ్యాయి మనకి ఇక్కడ స్టాండర్డ్ వేవ్ ఫార్మ్స్ అనేవి మనకి జనరేట్ అయ్యాయి. చూడండి ఇంటిగ్రేటర్ యొక్క వేవ్ ఫార్మ్స్ ఏంటి మనకి ఇక్కడ ట్రయాంగులర్ వేవ్ ఫార్మ్స్. ఇక్కడ మనకి జనరేట్ అయింది ఏంటి మనకి ఇంటిగ్రేటర్ దగ్గర ట్రయాంగులర్ వేవ్ ఫార్మ్స్ కాబట్టి సో ఈ అవుట్పుట్ అనేది మనకి ఇప్పుడు వోల్టేజ్ కంపరేటర్ మల్టీ వైబ్రేటర్కి వెళ్తుంది. సో ఈ వోల్టేజ్ కంపరేటర్ మల్టీ వైబ్రేటర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మనకి అప్పర్ కరెంట్ సోర్స్ వచ్చింది కదా. సో మనకి ఫస్ట్ మనకి ఎప్పుడైతే మనకి దీన్ని స్విచ్ అవ్వగానే ఇప్పుడు మనకి ఇది ఇలా వెళ్ళింది. ఓకేనా, సో మాక్సిమం లెవెల్కి వెళ్ళగానే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఒక ప్రీ డిఫైన్ వాల్యూస్ అంటే మనకి ఇక్కడ ఒక ప్రీ డిఫైన్ వాల్యూ వస్తుంది. అంటే మాక్సిమం లెవెల్ ఎప్పుడైతే రీచ్ అవ్వగానే సో ఒక ప్రీ డిఫైన్ వాల్యూ వస్తుంది. సో ఆ ప్రీ డిఫైన్ వాల్యూ ఎప్పుడైతే మనకి ఇక్కడ ప్రీ డిఫైన్ వాల్యూ ఉంటుందో దానివల్ల ఏమవుతుందంటే మల్టీ వైబ్రేటర్ అనేది అప్పర్ కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ రీచ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కాన్స్టెంట్ అయిపోతుంది. సో కాన్స్టెంట్ వెంటనే మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ ఇది లోయర్ కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ ని స్విచ్ అవుతుంది. సో ఈ లోయర్ కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ మళ్ళీ వెళ్తుంది. సో మినిమం లెవెల్కి రాగానే మళ్ళీ మనకు ఒక ప్రీ డిఫైన్ వాల్యూ స్విచ్ అవుతుంది. సో ఈ ప్రీ డిఫైన్ వాల్యూ రాగానే మళ్ళీ ఏమవుతుంది మనకి ఇక్కడ కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ కదా. సో కరెంట్ ని కాన్స్టెంట్ చేస్తుంది. అది కొంతసేపు తర్వాత మళ్ళీ ఏమైపోతుంది మళ్ళీ ఇది లోయర్ కరెంట్ సోర్స్ మళ్ళీ స్విచ్ అవుతుంది ఇలా. ఓకేనా, అలా స్విచ్ అవగానే మళ్ళీ మాక్సిమం లెవెల్కి రాగానే ఏమవుతుందంటే మళ్ళీ అది ఏమవుతుందంటే మళ్ళీ ఒక ప్రీ డిఫైన్ వాల్యూ రిలీజ్ చేయగానే మళ్ళీ అది
ఇలా కాన్స్టెంట్ అయిపోతుంది. సో కాన్స్టెంట్ అయిపోయి సెకండ్ పాయింట్ తర్వాత మళ్ళీ అది లోయర్ కరెంట్ సోర్స్కి వెళ్ళి మళ్ళీ అది మినిమం లెవెల్కి వెళ్ళిపోతుంది. సో మినిమం లెవెల్కి వెళ్ళంగానే మళ్ళీ ఏమవుతుందంటే మనకి మళ్ళీ ప్రీ డిఫరెంట్ వాల్యూ రిలీజ్ చేయగానే మళ్ళీ అది కాన్స్టెంట్ అయిపోయి మళ్ళీ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి వోల్టేజ్ కంపరేటర్ అనేది దాని యొక్క స్టేజెస్ని చేంజ్ చేసుకుంటున్నమాట. సో మనకి ఈ ఇండికేటర్ హెల్ప్ కరెంట్ సోర్స్ ఇక్కడున్న కరెంట్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఇంటిగ్రేటర్ యొక్క వోల్టేజ్ కంపరేటర్ యొక్క స్టెప్స్ అనేవి మనకి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా. సో ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ అవుతూనే ఉన్నాయి. ఓకేనా. సో మనకి ఇంక్రీజింగ్ డిక్రీజ్ అవడం వల్ల మనకి ఏమవుతుంది, మనకి ఒక ట్రయాంగులర్ వేవ్ ఫామ్ అనేది మనకి జనరేట్ అయిందనమాట. ఓకేనా. సో ఇది మనకి ఇది ట్రయాంగులర్ వేవ్ ఫామ్. సో ఇది స్క్వేర్ వేవ్ ఫామ్. అలాగే మనకి ఇక్కడ ఒక సైన్ వేవ్ ఉంది. సో ఈ సైన్ వేవ్ అనేది ఎలా జనరేట్ అవుతుందంటే మనకి ఇక్కడ ఉండే రెసిస్టెంట్ డయోడ్ షేపింగ్ సర్క్యూట్ ద్వారా మనకి సైన్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ సైన్ వేవ్ అనేది మనకి ఇక్కడ సో మనకి ఈ ఇంటిగ్రేట్ అవుట్పుట్ మనకి ట్రయాంగులర్ వేవ్ ఫామ్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ట్రయాంగులర్ వేవ్ ఫామ్ లో మనకి 1% లెస్ 1% అంటే 1% కన్నా మనకి తక్కువనే డిస్టార్షన్ క్రియేట్ అవుతుంది. అలాగే మనకి యాంప్లిట్యూడ్ని చేంజ్ చేస్తుంది అనమాట. 1% కన్నా తక్కువ డిస్టార్షన్తో ఏం చేస్తున్నాం అంటే యాంప్లిట్యూడ్ని చేంజ్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే మనకి యాంప్లిట్యూడ్ అనేది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా వేవ్ ఫామ్ యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. సో దాని ద్వారా మనకి సైన్ వేవ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఓకేనా. సో ఇది మొత్తం కూడా మనకి ఇంటర్నల్ గా జరుగుతుంది అనమాట. మనకి ఫంక్షన్ జనరేటర్ ఇంటర్నల్ గా జరిగేది. సో ఫ్రీక్వెన్సీ అనేది ఇంటర్నల్ గా ఎలా కంట్రోల్ చేస్తాం. మామూలుగా అయితే మనం ఫంక్షన్ జనరేటర్ లో ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేయాలి అంటే సో మామూలుగా అయితే ఫంక్షన్ జనరేటర్ ఒక ఫ్రీక్వెన్సీని మనం కంట్రోల్ చేయాలంటే మనకి నాబ్స్ యూస్ చేస్తుంది. ఒక రేంజెస్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత నాబ్ని ఏ ఫంక్షన్ కావాలి, ఏ వేవ్ ఫామ్స్ కావాలో ఆ వేవ్ ఫామ్స్ తీసుకుంటాం. అలాగే ఎంత ఫ్రీక్వెన్సీ కావాలో అంత ఫ్రీక్వెన్సీని పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే వేవ్ ఫామ్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో మనకి ఫంక్షన్ జనరేటర్లో ఎక్కడి నుంచి ఫ్రీక్వెన్సీ ఉంటుందంటే మనకి ఫ్రాక్షన్ ఆఫ్ హెడ్జెస్ నుంచి సెవరల్ 100 హెడ్జెస్ వరకు మనకి ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ మనకి ఇన్స్ట్రుమెంట్లో మనకి 0.1 హెడ్జెస్ నుంచి 100 కిలో హెడ్జెస్ వరకు మనం వేవ్ ఫామ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. సో మనకు ఉండేది ఏంటి ఫంక్షన్ జనరేటర్లో సైన్ వేవ్, స్క్వేర్ వేవ్, అలాగే ట్రయాంగులర్ వేవ్. సో ఇలా ఉండే వేవ్ ఫామ్స్ మనం ఫంక్షన్ జనరేటర్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. సో ఇది